వీళ్ళ కేసులో వీళ్ళని వైష్ణవులు అంటాం వీళ్ళు. ఎందుకంటే శ్రవణ కీర్తనాది రూప భక్తి చేస్తున్నారు. కర్మ జ్ఞానాది రహితమైనటువంటి నామాపరాధం కూడా ఉంది వీళ్ళకి. నామాపరాధాలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. శ్రవణ కీర్తనాది రూప భక్తి చేస్తున్నారు. కానీ గురువుని తీసుకోలేదు, దీక్ష తీసుకోలేదు. ఇలాంటి వాళ్ళని కూడా వైష్ణవులని అంటారు. మరి వీళ్ళకి రిజల్ట్ ఏంటి? మరి వీళ్ళకి మోక్షం అంటే వీళ్ళకి కృష్ణ ప్రేమ అనేది దొరుకుతుందా లేదా అంటే, దీన్ని ఒక ఉదాహరణ ఇచ్చి చెప్తారనమాట. దొరుకుతుంది. ఎలాగంటే, గురువు లేకుండా దొరుకుతుందా అంటే దొరుకుతుందంట. ఎలాగంటే ఒక సముద్రంలో ఒక షిప్ ఉంది. షిప్ ఉంది. ఆ షిప్ లో కెప్టెన్ లేడు. కెప్టెన్ లేకుండా షిప్ ఒడ్డుకు చేరుతుందా? చేరొచ్చు. ఎంత ఛాన్సు? ఎంతో అసలు చాలా రేరు. ఎందుకంటే సముద్రంలో కెప్టెన్ లేకుండా వెళ్ళటం అంటే అంత పెద్ద విశాలమైన సముద్రంలో ఒకప్పుడు గాలి ఇటు వస్తుంది, అడ్డుపోతుంది, ఇంకోసారి గాలి ఇటు మళ్ళిద్ది, ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ గాలి ఇంకో వైపు మళ్ళుతుంది. మళ్ళీ ఎటైతే ట్రావెల్ చేసిందో మళ్ళీ వెనక్కి వెళ్ళిద్ది అది. మళ్ళీ గాలి మళ్ళీ తిరిగిందంటే మళ్ళీ ముందరకు వస్తుంది. కెప్టెన్ లేకుండా షిప్ ని ఒడ్డు చేర్చడం అది ఒక రకమైన చేరిద్ది, చేరొచ్చు, చేరకపోతే 99% మునిగిపోవచ్చు కూడా. మునిగిపోవచ్చు. అక్కడక్కడ అగ్నిశిఖం ఉంటాయి కదా, కొండ చర్యలు, అటు గుద్దుకుంది అనుకో పోయింది అంతే. గురువు ఉంటే ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మునిగిపోవచ్చు. ఎంత అంటే కెప్టెన్ లేకుండా స్టీమర్ అయితే ఒడ్డుకు చేరడం అనేది ఎంత అసాధ్యమైన, ఎంత తక్కువ ఛాన్స్. అదే విధంగా ఇలాంటి వ్యక్తులు కూడా కృష్ణ ప్రేమ పొందడం అనేది అంతే ఛాన్స్ వీళ్ళ విషయంలో కూడా. ఎవరు అపరాధం చేస్తారు, నిరంతరం భక్తి చేస్తారు, కానీ గురువు లేదు. రిత్విక్ వాళ్ళు వేరు. వాళ్ళ కేసు ఇంకోటి. అది కేసు ఇంకో రకంగా డీల్ చేయాలి. కొంతమంది ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? సమాజంలో కొంతమంది ఉంటారు, విష్ణువుని వాళ్ళ కులదేవంగా పూజిస్తారు. వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఏంటంటే అంత కర్మనే ముఖ్యంగా భావిస్తారు. దాంతోపాటు కులదేవత, మా కులదేవత వెంకటేశ్వర స్వామి అండి. మరి వీళ్ళని వైష్ణవ అంటే విష్ణువే దేవతగా ఉన్నారు కాబట్టి యస్య దేవత విష్ణు తే వైష్ణవాహ అని చెప్పేసి మనకి వ్యాకరణంలో సూత్రం కూడా వస్తుంది.